రాజధాని అమరావతిలో పెట్టుబడుల వరద పారబోతా ఉంది. భారతదేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో $70 బిలియన్ పెట్టుబడులు విదేశాల నుంచి వచ్చాయి, దేశీయ పెట్టుబడులు కాకుండా. సహజంగా అమెరికా, సింగపూర్ ఈ దేశాల నుంచి పెట్టుబడులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే మారిషస్ నుంచి వస్తున్న పెట్టుబడులే ఎక్కువ. దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చాయి. అది ఈ సంవత్సరం 7 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇక దేశీయంగా ఉన్న కంపెనీలు కూడా ప్రతి సంవత్సరం భారతదేశంలో వారి యొక్క వ్యాపార విస్తరణకి 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఫ్లో అవుతా ఉంది, గడిచిన 10 సంవత్సరాలుగా ట్రెండ్ ఎలా ఉంది, కేవలం ఒక గుజరాత్ లాంటి రాష్ట్రానికే మొత్తం పెట్టుబడుల్లో 36% గుజరాత్ రాష్ట్రానికి ఎందుకు వెళ్తా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులన్నీ స్టడీ చేసి ఏ జిల్లాలో ఎలాంటి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఢిల్లీలోని ఒక సీనియర్ IAS అధికారిని తీసుకొచ్చారు. భారతదేశంలోకి ఏ పరిశ్రమలు రాబోతా ఉన్నాయి, ఏ పరిశ్రమల ప్రతినిధులు వచ్చి చర్చలు జరుపుతూ ఉన్నారు, ఏ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నారు, వారికి కావాల్సిన సౌకర్యాలు ఏంటి, ఎంత పెట్టుబడి వస్తుంది అనే దాని మీద కీలక సమాచారం సేకరించారు. భారతదేశం నుంచి ఇప్పటికే ప్రతి సంవత్సరం అనేక దేశాలకి 29,000 కోట్ల రూపాయల విలువైన ఐఫోన్స్ ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకటే విషయం చెప్పారు, ఏ కంపెనీ అయినా మీరు విదేశాల్లో తయారు చేసి భారతదేశంలో మార్కెట్ని క్యాప్చర్ చేసుకుంటామంటే కుదరదు, భారతదేశంలోనే మీ ప్లాంట్స్ పెట్టుకోండి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు మీకు ఇస్తాము అని చెప్పారు. అందుకే చైనాలో యాపిల్ ప్లాంట్ కూడా మూసేసి భారతదేశంలో ఇటు తమిళనాడులో అటు ఢిల్లీ సమీపంలో ఐఫోన్లు తయారు చేస్తూ భారతదేశంలో ఐఫోన్ అవసరాలు తీర్చడంతో పాటు దాదాపు 52 దేశాలకి భారత్లో తయారైన ఐఫోన్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక కొద్ది రోజుల్లోనే టెస్లా కంపెనీ కూడా భారతదేశం రాబోతా ఉంది. అయితే ఏ రాష్ట్రంలో టెస్లా కంపెనీ పెట్టబోతా ఉంది అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది. దాదాపు ఫస్ట్ ఫేజ్లోనే 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు టెస్లా అధినేత సిద్ధంగా ఉన్నారు. ప్రపంచంలోనే EV కార్ల ఉత్పత్తిలో టెస్లా నెంబర్ 1, దానికి పోటీ లేదు, సాటి లేదు. రాబోయే రోజుల్లో ఏ కంపెనీ విస్తరణకి వెళ్ళబోతా ఉంది, ఏ కంపెనీలు కొత్తగా వస్తూ ఉన్నాయి, అమరావతి రాజధానిలో పెట్టుబడులకు అనుకూలమైన కంపెనీలు ఏంటి, రేణిగుంట తిరుపతి సమీపంలో పెట్టుబడులకు అనుకూలమైన కంపెనీలు ఏంటి, ఇక విశాఖపట్నంలో ఎలాంటి కంపెనీలు తీసుకురావాలి, రాయలసీమ ప్రాంతంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనే దాని మీద ఒక నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు కాబోతా ఉంది. అమరావతిని కూడా ప్రత్యేక జిల్లాగా తయారు చేసి అమరావతి అభివృద్ధి సాధికార సంస్థను ఏర్పాటు చేసి అమరావతి రాజధానిలో కూడా పరుగులు పెట్టించేందుకు పనులు. జీరో పొల్యూషన్ వచ్చే కంపెనీలన్నీ అమరావతిలోనే రాబోతా ఉన్నాయి. IT పరిశ్రమ మాత్రం విశాఖపట్నానికి వెళ్ళే అవకాశం ఉంది. రేణిగుంట ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పరిశ్రమలకు అవకాశం ఉంది. ఇక రాయలసీమలో భారీ ఎత్తున సోలార్ ప్లాంట్స్, కార్ల పరిశ్రమ ఆల్రెడీ ఇప్పటికే కియా ఉంది, మరో కార్ల పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతా ఉంది. అది ఉత్తర ఆంధ్రకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో ప్రముఖ కార్ల పరిశ్రమ కొంత భూమిని పరిశీలించి వెళ్ళిందట. రాబోయే కొద్ది రోజుల్లోనే పూర్తి సమాచారంతో మరో వీడియో తెలుస్తుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.